నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని సుంకర రాంబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. లింగంపర్తి రోడ్లో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ బనానా ల్యాండ్ సమావేశం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుపతి జిల్లా కోటపట్నంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థినులు యూనిఫామ్ వేసుకోలేదని పీఈటీ సుబాన్ విద్యార్థినుల చేత 100 కుంజీలు తీయించడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం వసతి గృహానికి చేరి కొంతమంది విద్యార్థినులు స్పృహ తప్పి పడిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కోట ఎస్ఐ పవన్ కుమార్, ఎంఈఓ మస్తానయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, దళిత సంఘ నాయకులు వసతి గృహానికి చేరుకొని వివరాలు సేకరించారు. సుమారు 60 మంది విద్యార్థినులు కాళ్ళ నొప్పులు తాళలేక విలవిలలాడారు. యూనిఫామ్ వేసుకోకపోవడంతో తమ చేత వందల సంఖ్యలో గుంజీలు పెట్టించారని విద్యార్థినులు తెలియజేశారు. కులం పేరు అడిగి మరీ కొట్టారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై దళిత సంఘాలు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులను పరామర్శించి వివరాలు ఆరా తీశారు. కులం పేరు అడిగి మరీ కొట్టడాన్ని, గుంజీలు తీయించడాన్ని ఖండించారు. పీఈటీ సుభాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే వైట్ యూనిఫామ్ ఇవ్వలేదని, వైట్ యూనిఫామ్ లేకుంటే యూనిఫామ్ ఎలా వేసుకెళ్తారని ప్రశ్నించారు. వసతి గృహం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పీఈటీ సుభాన్ను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. సంఘటన వివరాలు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వసతి గృహ సంక్షేమాధికారిని ఉషా తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను 108 అంబులెన్స్లో కోట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెప్పారు కదా వేరే అమ్మాయి గుండెలో నిప్పి అని చెప్తే 100 మందికి పాలు ఇచ్చారు. మేము గుండెలో నిప్పడానికి అన్న అడిగారు సార్. ఇచ్చారు సార్, మళ్ళీ 70 వచ్చారు సార్. నూట 150, 100 కాళ్ళోళ్ళకి రాలే కూడా రావడం నడిచేదానికి బిడ్డలకి కళ్ళతో కూడా ఏడు చేసి వాసిపోయి దారుణంగా ప్రవర్తించేటట్టు ఏమన్నారు. మనిషి మృగం అనాల. వాళ్ళు ఒకరొకరు ఒత్తుకుంటారు. ఎంగిల్ విషయాలు వాళ్ళు ఒకరొకరు కాళ్ళు ఒత్తుకుంటారు. వాళ్ళకి వైద్యులు ఏం జరగాల? వాటి చూడండి కాళ్ళు. తల ఒక రూపాయి ఇంతమందిని అందరినీ తీసుకోవాలి. నాన్న ఒక్కరో మళ్ళీ కొట్టాడంట. కాటన్ అట్లా
ఈరోజు జరిగిందా? లైట్ వస్తుంది పైకి లేకున్నా చూసాడంట, బూతులు తిట్టాడంట, ఎస్సీ హాస్టల్ పిల్లల్ని లేపుకుంటాడంట. బయటికి ఎంతమందికి జరిగిన విషయం బయటకు పక్కనేకుండా జాగ్రత్త పడినటువంటి హెడ్ మాస్టర్. అందులోనూ ఎస్సీ గర్ల్ చెప్పులమ్మా మెట్ల కాడ ఉన్నాయి. అమ్మాయిని ఎక్కిద్దామా పక్కన ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్కి వెళ్తారండి. ఈరోజు యూనిఫామ్ వైట్ ఉంది. కొంతమంది పిల్లలు వైట్ యూనిఫామ్ వేసుకొని పోలేదని అక్కడ పీఈటీ సారు కొంతమందిని కొట్టడం, కొంతమందిని గుంజీలు తీసుకోవడం జరిగింది. ఆ గుంజీలు ఎక్కువ తీయటం వల్ల పిల్లలు నడవలేకపోతున్నారు. కొంతమంది బాగా ఇబ్బంది పడుతున్నారు. కాళ్ళు కూడా వాసిపోయినాయి. 60-70 మంది పిల్లలు ఉన్నారు. హాస్టల్ నుంచి నేను హాస్టల్కి వచ్చేసరికి బండి నుంచి వచ్చేసరికి అందరూ ఏడుస్తూ ఉన్నారు. కూర్చొని తర్వాత మీరేం చేశారు? ఆ సార్కి ఫోన్ చేశాను. ఎవరికి? ఎంఈఓ సార్కి చెప్పాను. మా పై ఆఫీసర్కి చెప్పాను. ఒక్కొక్కరు 120, 110, 100 అలాగ చూశారు. కాళ్ళు పట్టేసాయి. 10th క్లాస్ పిల్లలు ఎక్కువగా పెట్టారు. నేను చెప్పాను సార్, మా పై వాళ్ళకి చెప్పాను, సార్ చెప్పాను. హెచ్ఎం మేడంకి అప్పటికి వెళ్ళిపోయారు సార్. మధ్యాహ్నం నుంచి మీటింగ్ ఉందని ఉన్నారు సార్. 40 పైన 160 ఉన్నారు సార్ స్టూడెంట్స్. 6 నుంచి 10 వరకు గర్ల్స్ హై స్కూల్ సుభాన్ అని చెప్పి వైట్ యూనిఫామ్ వేసుకోలేదు. మామూలు యూనిఫామ్ వేసుకోలేదు. వైట్ యూనిఫామ్ వేసుకోలేదు. గ్రీన్ కుట్టించుకున్నారు, వైట్ కుట్టించుకున్నారు. మిత్రులారా, ఈరోజు చాలా విషాదకరమైన వార్త మన కోట గ్రామంలో జరిగింది. ఒక ఎస్సీ హాస్టల్ నుంచి చదువుతున్న అమ్మాయిలని ఒక స్కూల్ టీచర్, పీఈటీ టీచరు లేపి కులాన్ని తిట్టి మీరు ఎస్సీ హాస్టల్ నుంచి వచ్చారని చెప్పి లేపి వాళ్ళని కొట్టి మానసికంగా హింసించి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని చాలా దారుణంగా హింసించిన ఆ టీచర్ నిజంగా ఉపాధ్యాయ వృత్తికే, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి నాకు తెలిసి పనికిరాడని అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయిలు, యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు, చిన్న పిల్లకాయలు కాదు, పెద్దవాళ్ళు కాదు, వాళ్ళని ఏ విధంగా మనం తీసుకురావాలనేది తల్లిదండ్రులు చూసి మనం జాగ్రత్తగా వాళ్ళని పెంచుకోవాలి. అదేవిధంగా స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళని మంచిగా వాళ్ళని పైకి తీసుకొచ్చుకొని వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి పైకి తీసుకురావాల్సిన టీచర్స్, ఉపాధ్యాయులు కూడా ఈ విధంగా అనాగరికంగా బిహేవ్ చేసి వాళ్ళని హింస పెట్టి మానసికంగా, శారీరకంగా కొట్టున్నారు వాళ్ళని. ఇది ఒక టీచర్ చేసే పనేనా అంటే మాకు అయితే అర్థం కావడంలే. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటన ఈ గూడూరు నియోజకవర్గంలో, అది కాకుండా కోట పట్టణంలో జరగడం అనేది, నేను కోట పట్టణ ఒక పౌరుడిగా నేను చాలా అవమానంగా నేను ఫీల్ అవుతున్నాను. అదొక ఎస్సీగా కూడా నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఇంత డెవలప్ అయిన నాగరికత ప్రపంచంలో
ఎస్సీల కుల పేరుతో ఒక అయ్యవారు, ఒక టీచరు, ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఒక టీచరు, అది జంటి టీచరు కులాన్ని పైకి తీసుకొచ్చి కులాన్ని హీనంగా మాట్లాడి అమ్మాయిలను చూడకుండా కొట్టి మానసికంగా హింసించి వాళ్ళు షాక్లో ఉన్నారు. ఆ షాక్లో ఉన్నారు. మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చాలా చెబుతూ ఉన్నారు, విద్యామంత్రి గారు చాలా చెబుతూ ఉన్నారు. బట్ ఇక్కడ ఫీల్డ్లో చూస్తూ ఉంటే ఈ టీచర్లు మరి ఆయన చెప్పినవన్నీ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేని విషయంగా ఉంది. దయచేసి నేను పత్రికా ముఖంగా నేను అందరికీ కూడా చెప్తున్నాను, దయచేసి ఎస్సీ పిల్లల జోలికి రాపాకండి. చదువు చెప్పండి. మీ చదువు చెప్పమని మిమ్మల్ని టీచర్ ఉద్యోగం ఇచ్చినారు, కొట్టమని కాదు. కొట్టమని మీకు ఎక్కడ ఎవరు కూడా మీకు హక్కులు ఇవ్వలేదు, మీకు అధికారం కూడా లేదు. మీరు వచ్చింది విద్యా బోధన చేయమని చెప్పారు. విద్యాబోధన చేయండి, మీరు వీలైతే చేయండి, వీలు కాబట్టి వదిలేసి వెళ్ళిపడి వేరే టీచర్ వస్తారు. అంతేగాని హింసాయుతమైన పాఠశాలను నడపద్దు, ప్లీజ్ నడపద్దు. అమ్మాయిలు వీళ్ళకి ఏమైనా అయితే రేపు వాళ్ళ కుటుంబం ఏమి కావాలి. దయచేసి నేను మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను. నేను మన ఎమ్మెల్యే గారు చాలా సహృదయాలు, ఎస్సీలు అంటే ప్రాణం ఇచ్చే ఎమ్మెల్యే గారు మనకు ఉన్నారు. మన అదృష్టం బాగుంది కాబట్టి అలాంటి ఎమ్మెల్యే మనం ఉన్నాం. కానీ ఈ ఎమ్మెల్యేకి చెడ్డపేట తీసుకొచ్చి ఈ ఉపాధ్యాయులు కానీ వేరే ఎంప్లాయీస్ కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం దయచేసి మీరు ఎమ్మెల్యేని మనసులో పెట్టుకొని ఇక్కడున్న ఎస్సీ ఆఫీసర్స్ అందరినీ కూడా మనసులో పెట్టుకొని, ఇది ఎస్సీ నియోజకవర్గం. అందులో ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో ఎస్సీకి అన్యాయం జరుగుతూ ఉంటే ఇంత అన్యాయము, అక్రమము. ఈ అమ్మాయి పరిస్థితి బాగాలేదు కాబట్టి 108కి మేము ఫోన్ చేశాము. 108 త్వరలో వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేసి ఆమె రికవర్ అయ్యేదాకా మేము అది చూస్తుంటాము. ఆ అమ్మాయి రికవర్ అయిన తర్వాత మిగిలిన విషయాలు కూడా మేము చెప్తున్నాము. అదేవిధంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఎస్ఐ గారు కూడా వచ్చి రికార్డ్ చేసుకున్నారు. ఇది ఏ విషయం కూడా అంత ఈజీగా మేము దీన్ని వదలము. ఈ సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో తిరిగి మళ్ళీ ఈ విషయము ఈ మండలంలోనే కాదు, ఈ నియోజకవర్గంలో ఈ ఎస్సీ విద్యార్థి మీద కూడా ఎలాంటి దాడులు, మానసికమైన భౌతికమైన దాడులు జరగకుండా మేము కాపాడుకుంటామని మీకు అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాం, మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇలాంటి దాడులు ప్రతి ఒక్కరు కూడా సరే ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు. తిరుపతి జిల్లా కోటపట్నంలోని ఎస్సీ బాలిక వసతి గృహంలో చదువుతున్న బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించిన బాలికల ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుని తీరును గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఖండించారు. ఈ మేరకు వసతి గృహానికి చేరుకున్న ఎమ్మెల్యే విద్యార్థులను పరామర్శించారు. జరిగిన సంఘటనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తప్పు చేసిన వ్యాయామ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ స్పందించినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు, దళిత సంఘ నాయకులు ఉన్నారు.
నిన్న కోర్టులో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే మా గౌరవం. ఉపాధ్యాయులు ఈ యొక్క దేశ భవిష్యత్తుని, బిడ్డల తలరాతని మార్చేవాళ్ళని చెప్పి మా అందరం కూడా గౌరవం. కానీ ఆ ఉపాధ్యాయులు, కొంతమంది ఉపాధ్యాయులు నిన్న జరిగిన సంఘటనలకి బాధ్యులు కావడం చాలా బాధగా ఉంది. ఎందువల్లంటే ఒక హాస్టల్ చదివేటువంటి బిడ్డల్ని ఒక 120-130 మందిని పైకి లేపి వైట్ డ్రెస్ వేసుకురమ్మన్నారు. వైట్ డ్రెస్ వేసుకురమ్మనేది ఎక్కడ లేదు, రూల్ ప్రకారం ఎక్కడ వైట్ డ్రెస్ లేదు. ఎప్పుడుదో పాత తీసుకొచ్చి వేసుకురమ్మని చెప్పి వాళ్ళు అంతా ఎస్సీ హాస్టల్ బిడ్డలు, వాళ్ళు అప్పుడు వైట్ డ్రెస్ యాడ్ తీసుకొస్తారు. కాబట్టి వైట్ డ్రెస్ లేదని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, అలాగే వాళ్ళని గుంజీలు ఒక్క చేత 50-60 గుంజీలు తీయించడం, లేకపోతే కర్రెత్తుకొని వాళ్ళని కొట్టడం, గాయాలు ఇంకా కనిపిస్తున్నాయి. నిజంగా ఇది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈ ఘటన జరిగింది. దీనికి రాత్రే నాకు మా వాళ్ళు ఫోన్ చేశారు, మా జలీలు, సురేష్ ఫోన్ చేశారు. అలాగే ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది రాత్రి 12 వరకు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు. నేను కూడా కలెక్టర్ గారితో, డిఈఓ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు అయితే వెంటనే సస్పెండ్ చేస్తాం, ఎమ్మెల్యే గారు అంటే సస్పెండ్ చేసేయండి సార్, దాన్ని రిమూవ్ చేయండి ఉద్యోగం నుంచి అని చెప్పాము. దాని ప్రకారం ఏంటంటే మన వాళ్ళంతా వచ్చినారు, సంఘాలన్నీ వచ్చిన్నారు, బీజేపీ వాళ్ళు వచ్చినారు, మా బీఎస్పీ వాళ్ళు వచ్చినారు,
ఈ సిపిఐ వాళ్ళు వచ్చినారు, అన్ని మాల మహానాడు వచ్చినారు, అందరూ ఏఎస్ సిపిఐ అందరూ వచ్చినారు. వాడు కూడా చెప్పడం ఏంటంటే ఇది చాలా అన్యాయం, ఇట్లా వాళ్ళ బిడ్డలు జరిగితే గమ్ముంటారా అని వాస్తవమే. ఎందుకంటే ఇక్కడ కులం అనేది పక్కన పెడితే మీ బిడ్డలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు, మా బిడ్డలు గవర్నమెంట్ స్కూల్, మా బిడ్డల పైన ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి. కులం గురించి మాట్లాడతారు అని చెప్పారు. ఎవరైనా సరే పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ చదివారు, పేద విద్యార్థులు అలాంటి వాటి పట్ల మీరు నీచమైన మాటలు కూడా ఆ బిడ్డలు చూస్తుంటే కడుక్కొండిపోతుంది. ఆ బిడ్డలు చెప్తున్నారు మాట్లాడుతున్నారు అంటే అది మంచి పద్ధతి. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు ఈ పని చేయడం అనేది ఎంతవరకు నీకు చెప్ప, ఎందుకంటే నువ్వన్నీ విడిచిపెట్టే సిగ్గుసారు నీ గురించి మాట్లాడడం అవసరం లేదు. అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, తోటి ఉపాధ్యాయులు కానివ్వండి, అట్లీస్ట్ హైర్ అథారిటీకి కంప్లైంట్ చేయాల్సిన కంప్లైంట్ కాదు, అట్లీస్ట్ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్గా మీకు ఉంది. అక్కడ ఎంఈఓ గారు కూడా వచ్చారు ఈ స్కూల్కి, ఆయన కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అంటే అర్థమైంది అంటే మీరు అంతా కలిసి గూడు పూటానే, ఎట్లా అర్థం కావట్లేదు చెప్పండి. మంచి పద్ధతి ఇదే. మీ బిడ్డలు చదివే స్కూల్ రేటు జరిగితే మీరు గమ్ముంటారు. ఆ తల్లిదండ్రుల ఆవేదన చూస్తుంటే కడుపు పండిపోతాం. ఒక్కొక్క ఆడవాళ్ళు చూస్తే ఏడుస్తున్నారు, ఇటు చేశారండి అనేటువంటి బాధలు చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఈ ఎమ్మెల్యే ట్యాగ్ కానీ లేకుండా ఉంటే వేరే విధంగా ఉంటుంది. ఎమ్మెల్యే ట్యాగ్ కాబట్టి నేను రియాక్టివ్ కాకూడదు కాబట్టి ఇప్పుడు మా ఏఎస్ఎఫ్ పిల్లలు విజృంభించారు. ఎందువల్లంటే అంతే, ఎందుకంటే స్టూడెంట్స్లో పనిచేసేటప్పుడు ఇలాంటి ఇష్యూ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాగే మా కోటేశ్వరరావుని కూడా వయసు ఎక్కువైనా కానీ కడుపు పండిపోతాం. మా పోలయ్య, అలాగే మా మళ్ళీ మా రంగనాథ్, వీళ్ళందరూ ఏంటంటే నిజంగా చాలా వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతాం. అంటే మా కోటి కానీ మా పెంచులే కానీ పార్వతన కానీ వీళ్ళు కూడా చూస్తే అంత బాధాకరమైన విషయం. అంటే మేము ఒకటి తెలియజేస్తున్నాం పత్రికల వాళ్ళకి, టీచర్స్ అంటే మా అందరికీ కూడా గౌరవ విలువ చెప్తున్నాం. కానీ వాళ్ళ వృత్తిలో ఇలాంటివి చేయడం అనేది చాలా అన్యాయమైన పరిస్థితి. వాళ్ళనైతే ఖచ్చితంగా కఠినంగా గవర్నమెంట్ శిక్షిస్తారు. ఉదాహరణ లోకేష్ బాబు గారు పర్సనల్ పిఏ ఓఎస్టీ గారితో కూడా వరప్రసాద్ గారితో కూడా మాట్లాడాం, విషయం చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టాల్సిందే అని కూడా చెప్పాం. వాళ్ళు కూడా గట్టిగానే స్పందించారు. తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్పీ గారు అయితే నాకు తెలిసి ఉదయాన్నే టెలికాన్ఫరెన్స్లో కేసు రిజిస్టర్ చేయమని చెప్పి కూడా చెప్పారని చెప్పి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయితే ప్రతిదానికి ఎంక్వైరీ ఉంటున్నారు కదా, ఆ ఎంక్వైరీ చేస్తారు. మనం ఎంక్వైరీ లేకుండా అందరిలాగా నేను కూడా ఇది చేయాలా ఇది చేయాలా అంటే అది కాదు కదా. చట్టం అవుతుంది, ఆ చట్ట ప్రకారంగా ఎవడికి పడాలని శిక్ష వాడికి పడుతుంది. అయితే ఇదైతే ఉపేక్షించలేదు పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వదిలితే వీళ్ళని వాడు ఉండవు, ఎవరు పోలీసు కూడా ఆపలేదు. అది కూడా చెప్తాను, మళ్ళీ పోలీసు కూడా ఆపలేదు మామూలు అనుకుంటాం. ఎందుకంటే ఆ బలం, ఆ ఐక్యత అది ఉండేది పేదవాళ్ళకి అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు అలాంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి కూడా మన మీద ఉందని చెప్పి బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ గారు ఆల్రెడీ సస్పెండ్ చేశారు అతన్ని. తర్వాత మిగతా హెడ్ మాస్టర్ని రవీంద్ర రెడ్డి అంటారు, లెక్కల మాస్టర్, ఆయన ఏంటంటే పిల్లల్ని ఏడవాక అని చెప్పి అతను కూడా గర్జించాడని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. అడ్మిషన్స్ అంటే మరీ అన్యాయం. అడ్మిషన్స్ ఎవరో అని తెలియదు కానీ ఆ తల్లి జరిగితే నీ స్కూల్లో జరిగితే నువ్వు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటర్ మీరు కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదంటే ఏంది ఇది, ఎట్టపోతుంది ఇది, అన్యాయం కదా. మా బిడ్డ చనిపోయినా ఇంతేనా, మంచి పద్ధతి కదా కదా. కాబట్టి దయచేసి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి మంచి పద్ధతి కాదు. టీచర్లు అంటే మా గౌరవం మళ్ళీ చెప్తున్నాం. కానీ మీరు ఆ టీచర్ వృత్తికి, పవిత్రమైన వృత్తిని కళంకం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అబ్బాయి సుభాన్, అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా నిన్నే పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం మంచిది, అరెస్ట్ చేయకుండా వేరే అది నేను చెప్పకూడదు. కానీ ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కేసు ఇస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారం కేసులు ఖచ్చితంగా కట్టాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియజేస్తున్నా. తల్లిదండ్రుల ఆవేదన ప్రకారం ఈ చట్టం ఎట్టుందో దాని ప్రకారంగా కేసులు కట్టాలా. అంతేగాని కేసులు అంటే ఇంకోటి చెప్పేదంటే ఈ పిల్లల విషయంలో ఎవరు ఇక్కడ తప్పు దోవ మళ్లించేది, ఇంకో దోవ మళ్లించేది వేస్ట్. అది పొలిటికల్గా చేయడం. పొలిటికల్ అనేది అది కాదు. మేము పొలిటికల్ని పక్కన పెడితే మేము కూడా చిన్నప్పటి నుండి ఎస్ఎఫ్ఐలో పనిచేసిన వాళ్ళం, మాకు ఈ బాధలు తెలుసు. అందుకని పొలిటికల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకు వచ్చాము ఈరోజు, మాకు వేరే వాళ్ళు బంధువులు చనిపోయినా ఎందుకు వచ్చాను, బిడ్డలు, పేద బిడ్డలు, అందరూ అన్యాయమైన బిడ్డలు, ఎస్పెషలీ మా బిడ్డలు వచ్చినా చూస్తే కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ తల్లిదండ్రులు చెప్పేటువంటి పరిస్థితి చూస్తుంటారు. కాబట్టి ఆడవాళ్ళు చాలు సినిమా చూపిస్తారు. కానీ మన వాళ్ళందరూ కూడా, నాయకులు కూడా చాలా సమన్వయంతో, వచ్చినటువంటి లీడర్స్ కూడా సమన్వయంతో వాళ్ళు ఇక్కడ శ్రద్ధ పెడుతున్నారు.
కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం శిక్షించాల్సిందే, శిక్షించకుండా వదిలితే మాత్రం మేమైతే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేసి మళ్ళీ ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా ఎస్పీ గారు అయితే మార్నింగే స్పందించి కట్టేయమని చెప్పి ఆల్రెడీ చాలా కేసులు పడిపోయి ఉన్నాయి, 1-2 కేసులు చాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని సుంకర రాంబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. లింగంపర్తి రోడ్లో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ బనానా ల్యాండ్ సమావేశం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం ఇచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరపాటి చెప్పాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. Audio